ఇరాన్ అమెరికా ఇజ్రాయెల్ యుద్ధం భారత్కు అతి సమీపంలో చేరింది. శ్రీలంక తీరంలో ఇరాన్ యుద్ధ నౌకపై దాడి తీవ్ర కలకలం రేపింది. ఈ దాడిలో ఏ నౌకలో ఉన్నా ఆ నౌకలో ఉన్న 101 మంది గల్లంతైపోయారు. 78 మందికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడ్డ వాళ్లను శ్రీలంక నేవీ రక్షించి ఆసుపత్రికి తరలించింది. సబ్మెరైన్ నుండి ఐరిస్ డెనా నౌకపై దాడి జరిగినట్టు గుర్తించారు. విశాఖలో జరిగిన మిలన్ విన్యాసాల్లో పాల్గొన్న తరువాత తిరుగు ప్రయాణంలో నౌకపై దాడి జరిగినట్టు తెలుస్తోంది. ఐరిస్ డెనా యుద్ధ నౌకలో 180 మంది నావికులున్నట్టుగా తెలుస్తోంది. సహాయక చర్యల్లో శ్రీలంక నేవీతో పాటు ఎయిర్ ఫోర్స్ బలగాలు కూడా పాల్గొంటూ ఉన్నాయి. దాడిలో చనిపోయిన కొంతమంది ఇరాన్ నావికుల మృతదేహాలను శ్రీలంక నేవీ తరలించినట్టు చెప్తూ ఉన్నారు. భారీ పేలుడు తర్వాత ఈ నౌక సముద్రంలో మునిగిపోయింది. అయితే ఇరాన్ నౌకపై ఎవరు దాడి చేశారన్న విషయంపై ఇంకా స్పష్టత లేదు. ఈ విషయానికి సంబంధించిన డీటెయిల్స్ అందించడానికి బ్యూరో చీఫ్ గోపి లైవ్ లో జాయిన్ అయ్యారు. గోపి, ఇరాన్ అమెరికా ఇజ్రాయెల్ యుద్ధం భారత్ కు అతి సమీపంలో చేరిందని అనుకోవాలి. సో శ్రీలంక తీరంలో జరిగిన ఈ దాడి గురించి ఏం చెప్తారు? ఏం జరుగుతోంది అక్కడ? శ్రీలంకకు దక్షిణంగా గాలే తీరానికి 75 కిలోమీటర్ల దూరంలో ఇరాన్ యుద్ధ నౌక మునిగిపోయింది. ఐఆర్ఐఎస్ డెనా ఈ యుద్ధ నౌక పైన అమెరికా అభ్యంతరం వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో ఈ యుద్ధ నౌక మునిగిపోవడం వెనుక ముఖ్యంగా ఏదైనా దాడి జరిగిందా లేక ప్రమాదవశాత్తు మునిగిపోయిందా, ఇది ఇంకా అధికారిక ప్రకటన ఇరాన్ నుంచి రావాల్సి ఉంది. ప్రస్తుతం సహాయక చర్యల్లో శ్రీలంక నేవీ పాల్గొంటున్నారు. 78 మందిని రక్షించడం జరిగింది. వారికి తీవ్ర గాయాలయ్యాయి. అలాగే మరో 100 మంది గల్లంతైన పరిస్థితి. ఈరోజు ఉదయం తెల్లవారుజామున సుమారు 1 గంట 1:30 ప్రాంతంలో తెల్లవారుజామున ఈ ప్రమాదం జరిగింది. శ్రీలంక నేవీకి ఉదయం 6:30 గంటలకు సమాచారం అందింది. ప్రస్తుతం ఇటు అక్కడున్న శ్రీలంకలో ఉన్న ఇరాన్ ఎంబసీ అధికారులు ఈ ప్రమాదం ఏ విధంగా జరిగింది, ఈ ప్రమాదం నుంచి బయటపడ్డ ముఖ్యంగా నేవీ ఫోర్స్కి సంబంధించి ఇరాన్ నేవీ ఫోర్స్కి సంబంధించి ఎవరైతే గాయపడ్డారో వారి వద్ద నుంచి వివరాలు తెలుసుకుంటున్నారు. అధికారిక ప్రకటన ఇరాన్ ప్రభుత్వం నుంచి, ఇరాన్ నావికాదళం నుంచి చేయడం జరుగుతుంది. ఇది ఇంటర్నేషనల్ ముఖ్యంగా ఫ్లీట్ ముఖ్యంగా 2026 ఫ్లీట్ సర్వీస్కి సంబంధించి విశాఖపట్నంలో జరిగిన కార్యక్రమానికి ఈ యుద్ధ నౌక అటెండ్ అయ్యి తిరిగి వెళ్తుండగా ఫిబ్రవరి 15 నుంచి 25 వరకు విశాఖపట్నం తీరంలో ఈ ఇంటర్నేషనల్ ఫ్లీట్ జరిగింది. సో ఇక్కడి నుంచి తిరిగి వెళ్తున్న సమయంలోనే ఈ యుద్ధ నౌక మునిగిపోవడం జరిగింది. అయితే అమెరికా ఈ యుద్ధ నౌక పట్ల అభ్యంతరం వ్యక్తం చేస్తున్న పరిస్థితి. ముఖ్యంగా అనేక యుద్ధాల్లో ఈ యుద్ధ నౌకను వినియోగించడం సంబంధించి దీని అప్రూవల్ వద్ద నుంచి కూడా అమెరికా దీని పట్ల అభ్యంతరం వ్యక్తం చేస్తుంది. సో ఇప్పుడు ఇది శ్రీలంక తీరానికి అతి సమీపంలో మునిగిపోవడం మనకు ముఖ్యంగా ఏదైనా ప్రమాదం జరిగిందా లేక ఏదైనా దాడి జరిగిందా, సబ్మరైన్స్తో కానీ మరే ఇతర మార్గాల్లో కానీ దాడి జరిగిందా అన్న కోణంలో ఇంకా అధికారిక విషయాలు మరిన్ని తెలియరావాల్సి ఉంది. ప్రస్తుతం గల్లంతైన వారి కోసం సహాయక కార్యక్రమాలు అనేవి కొనసాగుతున్నాయి. రైట్ గోపి.